రైట్గా ఈనాడు వార్తల్లోకి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి వార్తల్ని చూస్తే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి, సిడిఎస్, జాతీయ భద్రతా సలహాదారు హాజరు. మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐక్యరాజ్య సమితి. ఇరు దేశాలు సంయమనం పాటించాలి చైనా. ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. పహల్గామ్ దాడికి ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఆ మేరకు సైనిక దళాలను సన్నద్ధం చేస్తుందా? ముష్కర మూకలపై ఎప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలనే నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వడం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది జాతీయ సంకల్పమని, దీన్ని నెరవేర్చేందుకు దృఢనిశ్చయంతో ఉన్నట్లుగా మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. అంతకుముందు సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని సమీక్షించారు. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు సోమవారం అర్ధరాత్రి వరకు నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని సడలింపజేయడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ జనరల్ గుటెరస్ వెల్లడించారు. ఇక ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా సూచించింది. ఇక దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ రెండు ముఖ్యమైన దేశాలని, శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధనకు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకునో మీడియా సమావేశంలో ఆయన అభిలాషించారు. ఇక ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ కాబోతా ఉంది. కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం కానుంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరుగుతున్న తొలి భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. గత వారం మంత్రిమండలి సమావేశం జరగలేదు. 23న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై ఉగ్రదాడిని ఖండించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సో ఇది పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నటువంటి తీరు. అయితే అజిత్ దోవల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైండు. అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ నుంచి కూడా త్రివిధ దళాధిపతులు వచ్చి ప్రధాని మోడీతో సమావేశమై రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా హాజరై ఒక నిర్ణయం ప్రధానమంత్రి ముంగట పెట్టినటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి మీరే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఈ అంశంలో అని చెప్పి చెప్పడం జరిగింది.